30 లక్షల రూపాయల విలువ గల 218 కేజీల గంజాయి స్వాధీనం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో గంజాయిని వత్సవాయి పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించాలని, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘాతో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రూరల్ డిఎస్పీ కె ఎం మహేశ్వరరాజు సూచనలతో నందిగామ ఏసీపీ ఏజీబీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో జగ్గైపేట ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు, వత్సవాయి ఎస్ఐ ఉమామహేశ్వరరావు వారి సిబ్బంది కలిసి చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 కార్లను 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువ గల సుమారు 218 కేజీల గంజాయిని 2 కార్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేయడం జరిగింది. వారి వివరాలు: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన బియ్యాల నాగేశ్వరరావు, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన అనుమాల ప్రసాద్, అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మరుపాక గ్రామానికి చెందిన తలారి రమణ, నర్సీపట్నం మండలం పాత టైపురెడ్డి, పాలెం గ్రామానికి చెందిన టైపురెడ్డి ఎల్లయ్య వీరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.